హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ టు బాగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పచ్చిమిర్చి టమాటా పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని: పచ్చిమిర్చి శుభ్రం వాష్ చేసుకొని కట్ చేసుకొని మిర్చి బౌల్లో పెట్టుకోవాలండి. కట్ అంటే అదే 2 తుంపలు చేసుకొని, ఇంకా 2 టమాటాలు శుభ్రం వాష్ చేసుకొని కట్ చేసుకొని అవి కూడా మిక్సీ బౌల్లో పెట్టుకోవాలి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయి పచ్చడి అండి. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ వింటర్లో చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు పెడుతున్నాను, కొన్ని ఎల్లుల్లిపాయలు పెడుతున్నానండి, టూ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ ధనియాలు పెడుతున్నా, 1/2 స్పూన్ పసుపు పెడుతున్నానండి. పసుపు మీ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పసుపు యాంటీబయాటిక్గా, కొంచెం జలుబుకి దగ్గుకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు పెడుతున్నాను. అది మీ ఇంట్రెస్ట్. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మిర్చి పట్టేసాను. మిర్చి కూడా కచ్చబచ్చగా మిర్చి పట్టుకోవాలి, చాలా మెత్తగా రుబ్బుకోవద్దు. ఇది కచ్చబచ్చగా మిర్చి పట్టుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. తాలింపు వేసుకోకూడదు ఈ పచ్చడికి. పచ్చిగానే తింటే చాలా బాగుంటుంది రైస్తో. వింటర్లో కొంచెం జలుబుకి దగ్గుకి వచ్చి అలా బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. తింటే చాలా హెల్త్కి కూడా మంచిది. చూడండి, కచ్చబచ్చగా రుబ్బుకున్నాను. చాలా మెత్తగా రుబ్బుకోవద్దు ఈ పచ్చడికి. రైస్తో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి రైస్ మీద టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ. చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. సో అందరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.